సో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి ది వ్లాగర్. సో ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి నేను షాపింగ్కి వెళ్తున్నాను. సో తీక్షణ్ బర్త్డే షాపింగ్ వీడియోస్ ఆల్రెడీ మీరు కొన్ని చూసి ఉంటారు. ఏంటంటే వాళ్ళిద్దరికి కలర్ మ్యాచ్ చేశాను. ఒక తీక్షణ్ అవుట్ఫిట్ తీసుకొని మా వారి దానికి కలర్ మ్యాచ్ అయ్యాను. దానికి ఎంత కష్టపడ్డాం అనేది కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. సో ఆయనకి అంత కష్టమైంది. నాకెటో తెలుసు, నేను ఫస్టే నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను ఎలా అయినా మనం ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవాలని. సో ఆ రకంగానే ఫ్యాబ్రిక్ తీసుకుందామని చెప్పి ట్రై చేశాను. అమీర్పేట వెళ్ళాను. నిన్న అమీర్పేట వెళ్ళి అక్కడ 2 నర్సింగ్స్ ఉన్నాయి. సో 2 నర్సింగ్లకి వెళ్ళాను. బట్ నాకైతే ఫ్యాబ్రిక్ దొరకలేదు, డైబుల్ ఫ్యాబ్రిక్ కూడా దొరకలేదు. సో అందుకని చెప్పేసి ఈరోజు అమీర్పేట నేను బంజారా హిల్స్ అయితే వెళ్దామని అనుకుంటున్నాను అనమాట. సికింద్రాబాద్ అయితే ఇంక చాలా లాంగ్ అయిపోద్ది, వచ్చేసరికి మొత్తం డ్రైన్ అవుట్ అయిపోద్ది అని చెప్పేసి ఆ బంజారా హిల్స్ అయితే వెళ్తాము అనుకుంటున్నాను. లాంగ్ బ్యాక్ మీకు గుర్తుందా, మన ఛానల్లో ఒకటి నేను డైయింగ్ గురించి అప్పుడు నేను కాలేజ్ వర్క్ మీద వెళ్ళాను. సో దానికి నాకు చాలా క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. మీరు ఎక్కడ డైయింగ్ చేయించుకున్నారు, ఏ ఫ్యాబ్రిక్స్ డై చేపిస్తారు, ఈ ప్లేస్ ఎక్కడ, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయి. నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ చూడకపోతే చూడండి. సో అందుకని చెప్పేసి ఈసారి వెళ్తున్నప్పుడు కొంచెం డీటెయిల్స్ కూడా ఇద్దాము, నేను ఎక్కడ చేయించుకుంటున్నాను ఏంటనేది నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ పెడతాను. ఇఫ్ పాసిబుల్ నేను లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను, అంటే గూగుల్ మ్యాప్స్ది. నాకు అదంతగా తెలీదు అది ఎలా ఇవ్వాలని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను నా డ్రెస్కి ఫ్యాబ్రిక్ తీసుకుందామని చెప్పి బంజారా హిల్స్ వెళ్తున్నాను. నా మైండ్లో ఏముందంటే నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని డై చేపిద్దాము. సో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఫ్రాక్ చేద్దాము అనుకుంటున్నాను. నేను సింపుల్గానే అనుకుంటున్నాను. బర్త్డే అవుట్ఫిట్స్ తీక్షణ ఒకటే మంచిగా గ్రాండ్ లుక్ వచ్చేలా తీసుకున్నాం. మా ఇద్దరికి సింపుల్గానే తీసుకున్నాము. బట్ అవే బడ్జెట్లో లేవు, కొంచెం ప్రైజీగానే ఉన్నాయి. సో చూద్దాము ఏం నచ్చితే తీసుకుందామని చెప్పేసి. నా మైండ్లో ప్రస్తుతానికి ఉన్నదైతే నెట్ ఫ్యాబ్రిక్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని నేను దాన్ని డై చేయించి స్టిచ్ చేయించుకోవాలని. సో చూద్దాం మనకి దొరుకుతుందా లేదా అని చెప్పేసి. అండ్ మీరు అందరూ అప్పుడు అడిగిన వాళ్ళు, ఐ డోంట్ నో ఈ వీడియో చూస్తారో లేదో, ఇప్పుడు దాకా వాళ్ళు మన ఛానల్ ఫాలో అవుతున్నారో లేదో, మేబీ దేవుడి దయ వల్ల వాళ్ళకి కానీ ఈ వీడియో వెళ్తే సో వాళ్ళకి ఈ అడ్రస్ తెలుస్తుంది, లేదంటే ఎవరికైనా కావాల్సిన అన్న కూడా యూజ్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాతో కమెంట్స్ సెక్షన్లో అడగండి. సో నేను వాటికి ఆన్సర్ చేస్తాను. అండ్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అసలు షాపింగ్ ఏమవుతుంది, నేను అనుకున్నట్టు దొరుకుతుందా, నేను తీసుకున్న కలర్ వచ్చేసి చాలా చాలా టఫ్ దొరకడం, అంత ఈజీ అయితే కాదు. అది నాకు మా వారి షర్ట్ సర్చ్ చేసినప్పుడే నాకు అర్థమైపోయింది ఇంత టఫ్ అని చెప్పేసి. బట్ ఇంకా ఆల్రెడీ తీక్షణది తీసుకున్నాం, మా వారికి తీసుకున్నాం కాబట్టి మనం అదే కలర్తో కంటిన్యూ అవ్వాలి, లేకపోతే మొత్తం ఫసక్ అయిపోద్ది అనమాట. సో చూద్దాం దొరుకుతుందా దొరకదా. దొరకకపోతే నేను ఇంకా ఎలా ఆలోచించి ఎలాంటి ఆప్షన్స్ తీసుకుంటాను. సో చూద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఇప్పుడు షాపింగ్ వెళ్ళి చూడు డాడీ. Say hi. Say hi, Dikshu. కూర్చుంటావు మంచిగా. నేను ఇంతకుముందు డైయింగ్ వీడియో చేశాను అని చెప్పాను కదా, దానికి చాలా క్వైరీస్ వచ్చినాయని. ఆ వీడియోని అయితే నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, లింక్ ఒకసారి చెక్ చేయండి. ఆల్మోస్ట్ 2 years అవుతుంది అనుకుంటా ఆ వీడియోకి. ఆ వీడియోలో అడిగిన క్వశ్చన్స్కి ఇప్పుడైతే నేను ఆన్సర్ చేద్దామని అనుకుంటున్నాను. అడ్రస్ అయితే చూసేసేయండి, చాలా మంది అడ్రస్ గురించి అడిగారు. సో అడ్రస్ని డిస్క్రిప్షన్లో పెట్టేశాను నేను. ఇప్పుడు ఈ ఏరియాలో నేను ఇచ్చిన అడ్రస్ ఏరియాలో ఏంటంటే చాలా రకాల డైయింగ్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి. షాప్లో మీకు మామూలు ఫ్యాబ్రిక్స్, డైయింగ్ ఫ్యాబ్రిక్స్ అన్నీ దొరుకుతాయి. అలాగే డైయింగ్లో కూడా వచ్చేసి చాలా వెరైటీస్లో కూడా దొరుకుతాయి అనమాట. మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ కావాలన్నా దొరుకుతాయి. ప్యూర్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి చాలా కాస్ట్ ఉంటాయి. ఇంకా మిగతా ఫ్యాబ్రిక్స్ వచ్చేసి అరౌండ్ 100 నుంచి స్టార్ట్ అయిపోతాయి అనమాట ప్రైజెస్. అండ్ ఈ షాప్స్కి దగ్గరలోనే అక్కడ డైయింగ్ షాప్స్ కూడా ఉంటాయి, డై చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మీ అంతటి మీరు వెళ్ళి డై చేయించుకున్నా వాళ్ళు చేస్తారు. లేదంటే మనకెవరు తెలియదు అన్నా కూడా మనం ఏ షాప్లో అయితే మనం షాప్ చేస్తున్నామో వాళ్ళనే సజెస్ట్ చేయమన్నా కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళది చెప్తారు. అప్పుడు అడిగారు జీన్స్ కూడా డై చేస్తారా అని. ఐ డోంట్ నో, నేను వాళ్ళని కనుక్కోలేదు జీన్స్ గురించి అయితే, నాకు తెలియదు దాని గురించి. సో ఈసారి వెళ్ళినప్పుడు నేను కనుక్కొని మీతో చెప్తాను. డైయింగ్ గురించి కానీ, ప్రైసెస్ గురించి కానీ, ఇంకా దేని గురించి అయినా మీకు క్వైరీస్ ఉంటే నాకు కమెంట్స్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు మన షాపింగ్ పాయింట్స్కి అయితే వచ్చేద్దాము. సో నేను చెప్పాను కదా వెళ్ళేటప్పుడే నెట్ ఫ్యాబ్రిక్లో తీసుకుందామని వెళ్ళానని. సో నెట్లో అయితే చూస్తున్నాను అనమాట. బాడీ పార్ట్కి కొంచెం హెవీగా అండ్ లోవర్ పార్ట్కి కొంచెం సింపుల్ కానీ. సో ఆల్రెడీ చూసేసి మొత్తం సెలెక్ట్ చేసేసి పక్కన పెట్టేశాను నాకు ఇవి కావాలి అని చెప్పి. ఏమో నాకు
సడన్గా స్ట్రైక్ అయింది ఒకసారి కలర్స్ని ఫ్యాబ్రిక్స్ని అయితే డై చేపిద్దామని. వాళ్ళని అడిగాను కొంచెం ఈ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి డై చేయించండి ఒకసారి అని. ఎందుకంటే నాకు ఇది పర్ఫెక్ట్ కలర్ వస్తుందో రాదో నాకు డౌట్గా ఉంది. సో ఒకసారి చేయించండి అంటే వాళ్ళు ఆ ఫ్యాబ్రిక్స్లోనే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి డైయింగ్ అయితే ఇచ్చారనమాట. సో ఈ లోపల నేను మిగతా ఫ్యాబ్రిక్స్ అన్నీ చూశాను. ఇలా కట్ చేపించి పీసెస్ చెక్ చేయమంటే అన్ని షాప్స్ వాళ్ళు చేస్తారు అన్న గ్యారంటీ లేదు. లక్కీగా నేను వెళ్ళిన వాళ్ళు అయితే చేయించి తీసుకొచ్చారనమాట. తెలీదు ఆ థాట్ నాకు సడన్గా ఎందుకు వచ్చిందో. సో చేయించడం వల్ల అయితే నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. బికాజ్ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి ఎంత డిఫరెన్స్ అనేది ఉంది అని. సో ఇంకా వాళ్ళని అడిగితే ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ కాదు కదా మేడం, మీరు తీసుకొచ్చింది చాలా ఫైన్ కలర్, అది దొరకడం చాలా కష్టం, ఇందులో కూడా అట్లా ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితేనే ఇంకా వస్తుంది ఈ కలర్, లేకపోతే రాదు అని చెప్పారనమాట. ఇంకేం చేస్తామని చెప్పేసి ప్యూర్ ఫ్యాబ్రిక్స్కి కోసం ఇంకా తిరిగామన్నమాట. ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అడిగితే ఏమో మీటర్ 800 to 1000 చెప్తున్నారు. సో లాంగ్ ఫ్రాక్కి మీటర్ 1000 రూపీస్ అంటే ఓన్లీ ఫ్యాబ్రికే 4000 దాకా అయిపోతుందని చెప్పేసి ఇంకా కొన్ని షాప్స్ తిరిగాము కలర్ మ్యాచ్ అవుతుందేమో. ఎంతో తిరిగినాక కొంచెం ఆ కలర్స్కి దగ్గరగా ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇంకా శారీ అయితే శారీ అవుతుంది, లాంగ్ ఫ్రాక్ అయితే లాంగ్ ఫ్రాక్ అవుతుంది అని చెప్పేసి ఒక 6 మీటర్స్ ఫ్యాబ్రిక్ అలాగే లేస్ కూడా తీసుకున్నాను. ఇఫ్ ఒకవేళ శారీగా కన్వర్ట్ చేస్తే దానికి లేస్ యాడ్ చేద్దాం. అండ్ ఇంకా లేస్ కూడా తీసుకున్నాక షాపింగ్ అయితే ఇంకా చాలా కన్ఫ్యూజ్డ్ మైండ్తో అయ్యిందో అవ్వలేదో తెలియక ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాను. అండ్ నా ఫేస్లోనే మీకు తెలుస్తుంది ఆ షాపింగ్ సాటిస్ఫాక్షన్ అనేది అయితే కనిపించదు అనమాట. ఎందుకంటే ఫుల్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాను. బట్ నాకైతే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎలా అయినా దాన్ని కొంచెం బెటర్గానే బెటర్ లుక్లో వచ్చేటట్టే నేను దాన్ని కన్వర్ట్ చేయగలనని. సో మేమైతే షాపింగ్కి వెళ్ళి వచ్చేసాము. మీరు చూసుంటారు ఇప్పుడు దాకా ఎంత ఇది జరిగిందో, అంటే ఎంత కన్ఫ్యూజన్ అయ్యిందో. కన్ఫ్యూజన్ కాదు మెయిన్. సో ఒక కలర్ అని పెట్టుకొని వెళ్ళాను అంటే ఆల్రెడీ. సో నేను ప్రతిసారి ఏం చేస్తాను అంటే ఫస్ట్ నా అవుట్ఫిట్ తీసుకొని తర్వాత వాళ్ళకి కలర్స్ మ్యాచ్ చేసేదాన్ని. సో అది కొంచెం ఈజీ అయ్యేది కొంచెం. బట్ ఈసారి మాత్రం ఫస్ట్ తీక్షన్కి తీసుకున్నాం, తర్వాత ఆయనకి తీసుకున్నాం. ఆయనకు కూడా చాలా టైం అంటే చాలా తిరిగి చాలా టైం తీసుకున్నాక ఆయనకు దొరికింది. సో ఇప్పుడు అలాగే సో నాది ఇంకా ఫస్ట్ తిరిగాను బట్ దొరకలేదు. సరే ఇంకేముంది క్విక్గా డై చేయించుకుంటే అయిపోతుంది అనుకున్నాను. బట్ ఆ డైయింగ్ కాస్త ఎలా అయిందో మీరు చూసారు, కలర్ ఎలా వచ్చింది ఏంటి అనేది. అప్పుడు నేను వాళ్ళని డైయింగ్ చేయించమని అడగడం వల్ల నాకు చాలా ప్లస్ అయింది. లేకపోతే నేను అది తీసుకొని డైరెక్ట్గా డయ్యర్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఈ కలర్ డై చేసి ఇచ్చేసేయండి అంటే ఒకవేళ వాళ్ళు అప్పుడు చేసి లేకపోతే చేయకముందే కుదరదు అంటే మొత్తం ఫసక్ బిస్కెట్ అయిపోయేది. సో నేను అక్కడ వాళ్ళని అడగడం వల్ల వాళ్ళు డై చేయించి తీసుకొచ్చారు. అది కలర్ నాకు అసలు మ్యాచ్ అవ్వలేదు. ఇంకా ట్రై చేశాను, ఏమంటారు ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితేనే ఆ కలర్ వస్తుంది అన్నారు. బట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఏమైంది, చాలా ప్రైస్ ఉన్నాయి. లైక్ మీటరే 800-900 ఉన్నాయి. మనం ఏదైనా కుర్తీ లేకపోతే ఇంకోటి ఓన్లీ కోట్ అలా అయితే సరే ఒక 2 మీటర్స్కి ప్రైస్ పెడదాంలే అనుకోవచ్చు. బట్ మనకి లాంగ్ ఫ్రాక్ మొత్తం అదే ప్రైస్ పెట్టాలంటే మనకి ఫ్యాబ్రిక్ దగ్గరే 4000 వరకు అయిపోతుంది, 3-4,000 అయిపోతుంది. మళ్ళీ దానికి వర్క్ చేయించి దాన్ని స్టిచ్చింగ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక అవుట్ఫిట్ 10,000 అయిపోతుంది. అంటే కొన్ని అలా అయిపోతుంది. సో బడ్జెట్ చాలా ఎక్కువ అయిపోతుంది. నేను సింపుల్గా అనుకున్నా. బట్ సో ఫైనల్లీ మీరు చూసారు నేను ఏం కలర్ తీసుకున్నాను. సో ఇదైతే తీసుకున్నా ఈ ఫ్యాబ్రిక్. ఇది కొంచెం మ్యాచ్ అవుతుంది బట్ ఓకే, నాట్ అంటే చాలా ఎక్కువ వేరియేషన్ అయితే లేదు. సో ఇదైతే కొంచెం మ్యాచ్ అవుతుంది. అంటే నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ మీరు చూసారు, ఇది మధ్యలో నా ఫ్యాబ్రిక్. సో ఇంతకంటే కలర్ మ్యాచ్ చేయడం అయితే వాళ్ళకి కష్టంగా ఉంది. అంటే ఇంతకంటే కలర్ దొరకడం అయితే చాలా కష్టంగా ఉంది. సో ఇవి మా 3 కలర్స్, మీరే చెప్పాలి ఎలా ఉందో. అంటే కొంచెం డిఫరెన్స్ ఉంది బట్ ఓకే, నేను స్టిచ్చింగ్ ఇదంతా అయ్యేసరికి బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఇదేంటంటే ఇది శారీ అయితే శారీ, లేకపోతే అంటే సో ఒకవేళ శారీ అయితే దీనికి లేస్ వేయిద్దామని చెప్పి లేస్ కూడా తెచ్చుకున్నాను మళ్ళీ వెళ్ళలేక. అంటే దీన్ని నేను ఇంకో శారీ కూడా యూజ్ చేసుకోవచ్చు, నా దగ్గర ఈ శారీ ఉంది. సో దీనికైతే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఓకే, ఫ్రాక్ అయితే ఫ్రాక్ స్టిచ్ చేపిద్దాం అనుకుంటున్నాను. సో ఏదనుకుంటున్నానో ఇంకా తెలీదు. సో చూద్దాం, మీరు అది కూడా నా నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు. సో ఫాలో అవ్వండి ఛానల్ని. మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అని నేను క్వశ్చన్స్ ఉన్న కమెంట్స్లో అడగండి, నేను డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను నాకు తెలిసినంత వరకు. సో వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.